ఆథరైజ్డ్ టూల్స్ అంటే ఏంటి? ఏమేమి టూల్స్ ఫ్రీగా ఆథరైజేషన్ చేసినటివి అంటే ఒరిజినల్ టూల్స్. కంపెనీ వాళ్ళు సొంతంగా వాళ్ళే ఒక టూల్స్‌ని రిలీజ్ చేస్తారు. ఆ టూల్స్ ఆథరైజ్ అయ్యుంటాయి. అవి ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వాడుతూ వస్తున్నారు. బేసిక్ ఆథరైజ్డ్ ఫ్రీ టూల్స్ అనమాట. వీటిలికి ఎటువంటి డబ్బులు మనం చెల్లించాల్సిన అవసరం లేదు. అవేమేం టూల్సో మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రీ ఆథరైజ్ చేసిన టూల్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఏమేమి టూల్స్? ఎవరు ఆ టూల్స్‌ని ఆథరైజ్ చేశారు? కంపెనీ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఓన్ టూల్స్‌ని రిలీజ్ చేస్తారనమాట. అవి కూడా ఫ్రీగా సొంతంగా కస్టమర్స్ వాళ్ళ మొబైల్స్‌ని ఫ్లాష్ చేసుకోవడానికి. అటువంటి ఫ్రీ ఆథరైజ్డ్ టూల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రీగానే ఉంటాయి. ఎటువంటి అమౌంట్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు. అవి ఏమేమిటి అనేది మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఆథరైజ్డ్ ఫ్రీ ఫ్లాషింగ్ టూల్స్. ఈ ఫ్లాషింగ్ టూల్స్‌ని ఉపయోగించి మనం సాఫ్ట్‌వేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏమేమి వస్తాయి అనంటే మనకి బేసిక్‌గా ఎక్కువగా వాడే సాఫ్ట్‌వేర్ చిప్స్ 4 రకాలు ఉంటాయండి. అందులో ఒకటి క్వాల్కమ్, రెండోది మీడియాటెక్, మూడోది యూనిసానిక్, నాలుగోది స్పెక్ట్రమ్. ఈ 4 సిపియూస్ ఉంటాయి. 4 చిప్‌సెట్స్ ఉంటాయి. అండ్ బై ద వే ఐఫోన్‌కి కూడా ఐఓఎస్ చిప్‌సెట్ అనేది ఉంటుంది. అంటే అందరూ వాడే టూల్స్‌లో ఈ 4 సంబంధించిన ఫ్లాష్ టూల్స్ మాక్సిమం అందరూ వాడతారు. సో, అవి ఏమేమిటి? ఏ విధంగా మనం ఫ్రీగా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. లాస్ట్ వీడియోలో లాగా అన్లాక్ టూల్ అనేది మనం క్రాక్ వర్షన్ చూసాం. కానీ ఇవి అలాంటివి కాదు. ఒరిజినల్‌గా ఆథరైజ్ చేసిన టూల్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టూల్ ఏంటిదనంటే ఎస్‌పీ ఫ్లాష్ టూల్ అనమాట. మనం గూగుల్‌లోకెళ్ళి ఎస్‌పీ ఫ్లాష్ టూల్ అని కొడితే మనకి ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్‌లో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ లైనక్స్ 64 బిట్ అండ్ విండోస్ అని ఉంటుంది. మాక్సిమం అందరూ విండోసే వాడతారు కాబట్టి విండోస్ మీద క్లిక్ చేసి దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ టూల్‌లో ఎక్కువగా మనం మీడియాటెక్‌కి సంబంధించిన సిపియూస్‌కి మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ఫినిక్స్, టెక్నో, రియల్‌మీ, ఒప్పో అన్ని కంపెనీస్ ఏవైతే మన మీడియాటెక్ చిప్‌సెట్స్ ఉంటాయో ఆ చిప్‌సెట్‌కి సంబంధించిన ఫోన్‌లకి మనం ఇందులో నుంచి ఫ్రీగా ఆథరైజేషన్‌కి సంబంధించిన ఫైల్స్‌ని మనం ఇందులో ఫ్లాష్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్స్ ఎప్పుడు చేస్తాము అనంటే కస్టమర్స్ వాళ్ళు ఆటోమేటిక్‌గా అప్డేట్ అనేది సెట్టింగ్ ఆన్ చేసి పెట్టేసినప్పుడు అవి డౌన్‌లోడ్ అవుతూ ఉంటాయి ఫ్లాష్ ఫైల్స్. ఫ్లాష్ ఫైల్స్ డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు మనకి నెట్ వాళ్ళకి సరిపోలేదనుకోండి. ఒకవేళ ఫైల్ 3 జీబీ, 4 జీబీ ఇట్లా ఉన్నదనుకోండి. ఇప్పుడు మాక్సిమం బేసిక్ వచ్చేది 1.5 జీబీ వస్తుంది. లేదంటే 2 జీబీ వస్తుంది. 3, 4 జీబీ ఉన్న ఫైల్ ఏమైద్దినంటే మధ్యలో ఆ 24 అవర్స్‌కి మధ్యలోనే సగం కట్ అయ్యి హోల్డ్ పడిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే ఇంకో సగం డౌన్‌లోడ్ అవుతుంది. ఈ డౌన్‌లోడ్ పార్ట్స్‌గా అవుతుంది కాబట్టి విడివిడి భాగాలుగా డౌన్‌లోడ్ అవుతుంది కాబట్టి ఆ డౌన్‌లోడ్ అయ్యే భాగాలన్నిటిని కలిపి అది ఫ్లాష్ చేస్తదనమాట ఫోన్. ఇట్లా ఫ్లాష్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఒకదానికొకటి లింక్ లేకుండా మనకి ఆ ఫ్లాష్ అనేది అవ్వడం వల్ల ఆ మొబైల్ అనేది స్టక్ అయిపోతుందనమాట హ్యాంగ్ ఆన్ లోగోలో. కొన్నిసార్లు మాక్సిమం సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసేటప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు మీడియాటెక్ డివైస్ అయితే మనం ఈ విధంగా ఎస్‌పీ ఫ్లాష్ టూల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి దాని ఒరిజినల్ ఆ ఫోన్‌కి సంబంధించిన ఒరిజినల్ ఫ్లాష్ టూల్‌ని తీసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ మనం వేరే ఇంకో టూల్ చూద్దాం. అదేంటంటే ఎంఐ ఫోన్‌లకు సంబంధించింది ఎంఐ ఫ్లాష్ టూల్ అనమాట. చూడండి, ఎక్స్ఓఎంఐ ఫ్లాష్ టూల్ అఫీషియల్‌గా ఆథరైజ్ కంపెనీ వాళ్ళు ఈ టూల్‌ని రిలీజ్ చేశారు. ఇది కంపెనీ వెబ్‌సైట్ అండి ఇది. ఈ టూల్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. దీంట్లో మనం ఎంఐకి సంబంధించిన అన్ని ఫోన్స్‌ని ఫాస్ట్ బూట్ మోడ్‌లో కనెక్ట్ చేసుకొని అండ్ ఈడెల్ మోడ్‌లో కూడా కనెక్ట్ చేసుకొని మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. తర్వాత క్యూఫిల్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఇది క్వాల్కమ్ సాఫ్ట్‌వేర్స్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ సాఫ్ట్‌వేర్. ఈ క్వాల్కమ్ సంబంధించిన మొబైల్స్ అన్నిటిని మనం ఈ ఫైల్‌లో మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. అంటే చిప్‌సెట్ ప్రకారంగా కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ప్లస్ కంపెనీ ఆథరైజ్డ్ కూడా కొన్ని టూల్స్ ఫ్రీగా ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూసుకుంటే సామ్‌సంగ్‌కి ఎక్కువగా వాడేది ఓడిన్ టూల్ అండి. ఈ ఓడిన్ టూల్‌లో మనం అన్నీ ఫ్లాష్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ మోడ్‌లోకెళ్ళి మనం ఫ్లాష్ పెట్టుకొని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సిపి, ఏపీ, సిఎస్సి అని చెప్పి ఆ మోడ్స్‌ని ఏ ఫైల్‌కి ఆ ఫైల్‌కి కనెక్ట్ చేసుకొని మనం
ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇంకొక టూల్ కూడా ఉంది. అది SAM FW అని చెప్పి ఒక టూల్ ఉంది. ఈ టూల్ యాక్చువల్‌గా ఫ్లాషింగ్‌కి మాత్రం ఫ్రీయే. కానీ ఇది థర్డ్ పార్టీ సైట్ ఇది. దీంట్లో మనం FRPలు అవి కూడా చేసుకోవచ్చు. అన్లాక్ కోడింగ్ చేసుకోవచ్చు. IMEI రిపేర్స్ అవి కూడా చేసుకోవచ్చు. సో దీని ఇంటర్ఫేస్ ఓడిన్ టూల్ లాగానే ఉంటుంది. సేమ్ ఓడిన్ టూల్‌ని దీన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారనమాట వాళ్ళ సైట్‌లో. నేను తర్వాత నేను మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను. తర్వాత మనకి MSM టూల్ అనేది ఉంటుందండి. MSM టూల్ అనేది మాక్సిమం ఎక్కువగా OnePlus డివైజెస్‌కి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ గూగుల్‌లోకెళ్ళి MSM టూల్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం OnePlus డివైజెస్‌లో అన్నీ కూడా మనం ఈ టూల్ ఉపయోగించి ఫ్లాష్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే మోటరోలాకి సాఫ్ట్‌వేర్ ఫిక్స్ అని ఒక టూల్ ఉంది. ఇది కూడా అఫీషియల్‌గా మోటరోలా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన సాఫ్ట్‌వేర్ టూల్ అండి ఇది. ఇందులో కూడా మనం ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లోకెళ్ళి సాఫ్ట్‌వేర్ ఫిక్స్ అని ఉంటుంది దీని పేరు. దీంట్లోకెళ్ళి మనం ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత నోకియా ఫోన్స్ అండి. ఇవి అంతగా ఎక్కువ లేవు. కానీ ఈ నోకియానే ఇప్పుడు హెచ్ఎండీగా కింద కూడా వచ్చాయి. ఈ నోకియాకి సంబంధించిన ఫ్లాష్ టూల్ కూడా ఉంటుంది. మీరు గూగుల్‌లోకెళ్ళి నోకియా OST టూల్ అని కొడితే ఇక్కడ మనకి వస్తున్నాయి. ఇందులో మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోకియా OST టూల్ అని చెప్పి. ఆండ్రాయిడ్‌లో మాక్సిమం ఈ 4 చిప్‌సెట్స్ ఉంటాయండి. ఈ 4 చిప్‌సెట్స్‌ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి SP ఫ్లాష్ టూల్. ఇందులో మీడియాటెక్ అన్నీ అవుతాయి. తర్వాత క్వాల్కమ్స్ అనమాట. క్వాల్కమ్స్ సంబంధించిన చిప్‌సెట్ అన్నిటిని ఈ ఫైల్‌లో చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌కేమో ఓడిన్ టూల్ చేసుకోవచ్చు. MIకేమో MI అఫీషియల్‌గా రిలీజ్ చేసిన MI ఫ్లాష్ టూల్‌లో చేసుకోవచ్చు. మోటరోలాకి సాఫ్ట్‌వేర్ ఫిక్స్ టూల్‌లో చేసుకోవచ్చు. ఇవన్నమాట మాక్సిమం బేసిక్ మొబైల్స్ అన్నిటికి ఫ్రీగా మనం ఆథరైజేషన్ ఇచ్చిన టూల్స్ ద్వారా మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇంక చివరగా మనం బోనస్ పాయింట్‌గా చూసుకుంటే ఐఫోన్ అండి. ఐఫోన్‌లో 2 ఉంటాయి. ఐట్యూన్స్ అనే ఈ సాఫ్ట్‌వేర్‌ని కూడా మనం ఇన్‌స్టాల్ చేసి దీని ద్వారా కూడా మనం సాఫ్ట్‌వేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి 3U టూల్ అని ఒకటి ఉంటుందండి. ఈ 3U టూల్‌లో కూడా మనం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చనమాట. ఇదండి ఈ వీడియోలో మనం ఫ్రీగా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆథరైజేషన్ ద్వారా మనం వాడుకోగలిగిన ఫ్రీ టూల్స్ అన్నమాట ఇవి. ఇంతవరకు మీరు మన వీడియో చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో ఇవ్వండి. లాస్ట్ టైం నేను ఒక అన్లాక్ టూల్ ఫ్రీ అని చెప్పి ఒక వీడియో చేశాను. అదేమో మనకి క్రాక్ అండి. అది ఒరిజినల్ కాదు. అది డూప్లికేట్. దాన్ని ఉపయోగించడం వల్ల మీకు కలిగే నష్టాలు కూడా నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి దాన్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ చెప్పిన టూల్స్ అన్నిటిని మనం ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం వీటిని వాడాలి, ఏ విధంగా దీన్ని డెమో చేయాలి, ఏ విధంగా మనం ఫ్లాష్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్స్ నేను చెప్తాను. ఇక నుంచి సీక్వెన్స్‌గా మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి. నా పేరు కమలాకర్. మీరు చూస్తున్నారు టెక్ మాస్టర్ GSM. థాంక్స్ ఫర్ వాచింగ్.